అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించి నర్సంపేట పట్టణంలోని అంబేద్కర్ సెంటర్లోని అంబేద్కర్ విగ్రహానికి బీజేపీ నర్సంపేట నియోజకవర్గ నాయకులతో కలిసి వెళ్లి పూలమాల వేసి నివాళులర్పించారు. బీజేపీ వరంగల్ జిల్లా ప్రధాన కార్యదర్శి డాక్టర్ గోగుల రాణా ప్రతాప్ రెడ్డి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అంబేద్కర్ ని గౌరవించింది నరేంద్ర మోడీ ప్రభుత్వమని, అంబేద్కర్ గొప్పతనం ముందు తరాలకు తెలియజేసేలా వారి జీవితానికి సంబంధించి 5 ముఖ్యమైన ప్రదేశాలను బీజేపీ ప్రభుత్వం పంచతీర్థాలుగా ఏర్పాటు చేశారని తెలియజేశారు. అనంతరం బీజేపీ నాయకులతో కలిసి ర్యాలీగా వెళ్లి స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలో అంబేద్కర్ జయంతి సందర్భంగా పండ్లు పంపిణీ చేశారు. అణగారిన వర్గాల కోసం తీసుకొచ్చారు, ప్రజలందరి కోసం తీసుకొచ్చారు. ఈనాడు అంబేద్కర్ గారు ఒక బడుగు బలైన వర్గాలకే కాకుండా ఒక రెడ్డికైనా, ఒక కమ్మకైనా, ఒక కాపుకైనా మరియు బీసీ సంఘాలకైనా అన్ని సంఘాలకైనా కూడా ఆయన గొప్ప నాయకుడు. ఎందుకంటే ఆయన ఒక ఎస్సీ ఎస్టీ కులాలకే నాయకుడు కాదు. రెడ్డికి అంబేద్కర్ గారి నాయకుడు, కాపుకైనా కమ్మకైనా వివిధ వర్గాలకైనా అన్ని వర్గాలకు కూడా న్యాయం చేసిన వ్యక్తి మన ప్రొఫెసర్ అంబేద్కర్ గారు. ఆయన చూపెట్టిన బాటలో నడుచుకుంటూ అందరం సమానంగా ఒక చిన్న తేడా కూడా లేకుండా ఈనాడు సమాజంలో అన్నదమ్ములుగా కలిసి ఉంటాను అంటే దానికి ముఖ్య కారణం కూడా మన బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఈనాడు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చూపెట్టిన మార్గంలో అందరికంటే ప్రప్రథమంగా నడుస్తున్న మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని ఏ రకంగా గౌరవించాలో, ఏ రకంగా మన భావి భారత తరాలకు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.